बंद करें। आपकी सहाय गर्मियों में राहत लाए। एनडीएमए एवं आईआईपीएचजी द्वारा जनहित में जारी। ఇప్పుడు వినండి, ప్రముఖ వ్యక్తిత్వ నిపుణులు శ్రీ ఎం సురేష్ కుమార్ గారితో పరిచయం చేస్తున్న వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. శ్రోతలు, మరి ముఖ్యంగా యువత, ఈ రోజుల్లో యువతకు విద్య ఎంత ఇంపార్టెంటో, అంటే చదువు ఎంత ఇంపార్టెంటో, చదువు అయిన తర్వాత అంటే ఒక రకమైనటువంటి డిగ్రీ సంపాదించిన తర్వాత దానికి సంబంధించి ఉపాధి ఏ రకంగా ఉంటుంది అనే అవగాహన చాలా ముఖ్యం. అయితే ఈ ఉపాధి కోసం వెతుకులాట అనేది విద్య అంటే ఏదైతే మనం చదవబోతున్నామో ఆ చదువుకు ముందే అవగాహన ఉంటే మంచిది అని అంటారు నిపుణులు. అంతేకాకుండా మనం పుస్తకాల ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో పాటు వ్యక్తిత్వంగా కూడా మనం ఎంతగానో మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. వాటిని కూడా మనం మెరుగులు దిద్దుకుంటే చదువుకు మన మంచి వ్యక్తిత్వం కూడా తోడయి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ వెనువెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా మన చేతుల్లోకి వస్తుంది. అయితే మనం ఎటువంటి చదువును అంటే ఎటువంటి డిగ్రీస్ కానీ లేకపోతే ఎటువంటి గ్రాడ్యుయేషన్స్ కానీ మనం తీసుకోవాలి, ఒక 10th అయిన తర్వాత కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత కానీ మనం చేసిన డిగ్రీకి భవిష్యత్తులో ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మన వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకోవాలి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణులు, అలాగే కెరియర్ కౌన్సిలర్ మరియు కోచ్ అయిన శ్రీ ఎం సురేష్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సురేష్ కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు. సురేష్ కుమార్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ ఉపాధి అవకాశాలు పొందటం కోసం విద్యార్థులు చిన్నప్పటి నుంచి ఎటువంటి కౌన్సిలింగ్ గైడెన్సు అలాగే దానికి సంబంధించిన అవగాహన ఎంతవరకు అవసరం అంటారు? ధన్యవాదాలండి. మొదటగా నాకు అవకాశం ఇచ్చినందుకు సుధాకర్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. ఈరోజు ఎలా ఉంటుందంటే పొద్దున్న మనం చెప్పేయగలమండి, ఎండ వస్తుందా, వాన వస్తుందా, మబ్బు పడే అవకాశాలు ఉన్నాయని మార్నింగ్ పొద్దున్నే ఉదయాన్నే మనం సూచన తెలుసుకోగలం. అదేవిధంగా విద్యార్థులు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ఇంకా చిన్నప్పుడు కానీ తల్లిదండ్రులు అడుగుతున్నప్పుడు నువ్వు ఏమవుతావు అంటే నేను ఎలా అవుతాను అని వాళ్ళ అభిరుచులను బట్టి, ఆశయాలను బట్టి, అలవాట్లను బట్టి ముందుగానే వాళ్ళు ఏమవుతారో తెలుసుకోవచ్చండి. అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత అయితే సబ్జెక్టులు వాళ్ళు వచ్చే మార్కులు, ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆయన స్పోర్ట్స్ ఇష్టమా, ఆర్ట్స్ ఇష్టమా, మ్యూజిక్ ఇష్టమా అనే దాన్ని బట్టి కూడా మనం ఏ టాలెంట్ అయినా చిన్నప్పటి నుంచే మనం తీసుకోవచ్చండి. తల్లిదండ్రులు పేదవారైనా, మధ్యతరగతి అయినా, ధనికులైనా వాళ్ళ పిల్లలు గొప్పగా ఉండాలని కోరుకుంటారు కదండి. అందుకంటే వాళ్ళకి కష్టం లేకుండా పెంచాలని ఉద్దేశం. కానీ ఒక అపోహ ఉంటుంది, ధనికులకు మాత్రమే ఉన్నత విద్యలు అందుతాయి అనేది ఉంటుంది కదండి. కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ రోజుల్లో అవకాశాలు పెరిగినాయి. పేదవాళ్ళు కూడా ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించి పెద్దవారుగా చేసి ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్, మిలీనియర్స్, స్టార్టప్ కంపెనీలు పెట్టేలాగా పిల్లల్ని కూడా ప్రోత్సహించి వాళ్ళని అందుబాటులో చేయగలుగుతున్నారండి. ఈ జనరేషన్కి ఒక మంచి కెరీర్ కౌన్సిలర్గా కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను సార్. చాలా బాగుంది మరి సురేష్ కుమార్ గారు. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక విద్యార్థి దశ నుంచే తన భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నాడు అనేది అవగాహన ఉండటం చాలా మంచిది అంటారు. అయితే కొంతమంది సరైన అవగాహన లేకపోతే ఎందుచేతనో వారు ఏదైనా వృత్తిని ఎంచుకోవడం, అది వారికి సరిపడక దాంట్లో వారు అసంతృప్తిగా ఆ ఉద్యోగం చేయటం లేదా ఆ వృత్తిలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఈ రకంగా వచ్చే సమస్యలు ఏమిటంటారు? విద్యార్థులకి ఏంటంటే వివిధ రకాల అవకాశాలు, కెరీర్ సంబంధించిన మార్గాలు తెలియకపోవడం మొదటిది సార్. అనుభవం కలిగిన కెరీర్ గైడెన్స్ కానీ, పేరెంట్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ద్వారా కానీ తెలుసో తెలియకో కొంత ఒపీనియన్, తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల కానీ పూర్తిగా అనుకున్న దాన్ని తగినట్టుగా వృత్తిని ఎంచుకోలేకపోతుంటారండి. సరైన వృత్తి ఎంచుకోకపోతే పూర్తి సామర్థ్యానికి సరిపడే నైపుణ్యాన్ని ప్రదర్శించలేడు. తర్వాత అతనికి సామర్థ్యం ఉన్నా కూడా ఫ్రస్ట్రేషన్, అంటే ఎందుకు చేస్తున్నాను, నాకు చదువుకున్నది ఒకటి, ఉద్యోగం వచ్చింది ఒకటి అని ఒక
నిరాశ నిస్పృహలతో ఉండిపోతారండి. అవును. అందువలన ఏంటంటే సమస్య ఉన్నంత వరకు సామర్థ్యాన్ని వాళ్ళు పూర్తిగా ఉద్యోగానికి వినియోగించలేకపోతున్నారు సార్. అవును. అంటే ప్రధానంగా వారు ఎంచుకోవాల్సిన రంగాన్ని సరైన రీతిలో ఎంచుకోకపోవడం అనేది అవునండి. ప్రధానమైన సమస్య. అవును సార్. అయితే నాకు ఫలానా కెరియర్ నాకు సూట్ అవుతుంది, ఫలానా రంగంలో నేను బాగా రాణించగలుగుతాను అని తెలుసుకోవాలంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా సార్. దీంట్లో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఉందండి. నిపుణులైన కెరీర్ కౌన్సిల్ కానీ కోచ్లు కానీ ఉన్నవి, అది ముఖ్యమైన పాత్ర వహిస్తారు వాళ్ళు కూడా. తర్వాత విషయ పరిజ్ఞానం తెలుసుకోవడానికి కోర్సులతో పాటు సైకోమెట్రిక్ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. అది కూడా ఇప్పుడు అందరూ అందుబాటులో ఉన్నాయి. చాలామంది ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కూడా దాన్ని స్క్రీన్ చేసి టెస్ట్ చేసిన తర్వాత తీసుకుంటున్నారు. ఇది కాకుండా వివిధ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో కోర్సులు ఎక్కువ అందుబాటులో ఉండేలా వస్తున్నాయండి. అంటే కొత్త వృత్తులను ఎంపిక చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ తరం విద్యార్థులు అంటే స్పెషలైజేషను, సూపర్ స్పెషలైజేషన్ అనే ఎంపికకి ఎక్కువ మంది వేలాది కెరీర్స్ ఉండడం వల్ల ఆ అవకాశాన్ని తీసుకుంటున్నారండి. ఓకే. ప్రస్తుతానికి అంటే మనం ఇలా ఫలానా రంగంలో మనం డెవలప్ అవ్వచ్చు, అందులో మనకి మంచి భవిష్యత్తు ఉంది అని తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయంటారు. అవును సార్. అయితే తల్లిదండ్రులు ఏ రకంగా పాత్ర పోషిస్తారంటారు? ఖచ్చితంగా మంచి ప్రశ్న అండి. ఈ పాత్ర తల్లిదండ్రులు చాలా ముఖ్యమైనదండి. విద్యార్థులకు సాయం చేయడంలో పరిణతి చెందిన తల్లిదండ్రులు సంబంధాలను ముందు కలిగి ఉండడం, వాళ్ళతో పాటు గైడెన్స్ ఇవ్వడమే కాదు, వాళ్ళతో స్నేహితుల్లాగా కలిసిపోవడం, అన్ని కోణాల్లో ఎదగడానికి వాళ్ళకి సహాయం చేయడం. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఒకటేదో జాయిన్ చేయించడం, అదే 24 గంటలు అదే చదవడం అవుతుంది. కానీ వాళ్ళు సేవా కార్యక్రమాల్లోనూ తర్వాత నచ్చిన కెరీర్లో కానీ లేదా సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా స్వేచ్ఛ ఇవ్వాలండి. స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కూడా ప్రభావితం ఎక్కువ కలిగి ఈ తరం విద్యార్థులకి ఏమవుతుందంటే వాళ్ళు కావాల్సింది కోరుకుంటే కెరీర్ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకి సరైన కోచింగ్ ఇచ్చే నిపుణుల్ని కలపడం కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉందండి. ఇది చాలా ముఖ్యం సార్. అయితే ప్రస్తుతానికి అంటే మీరు చెప్పినట్టు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వడం అనేది ఒకటైతే, తల్లిదండ్రులు వారి కోరికలను ఇదిగో మావాడు పలానా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదా పలానా డాక్టర్ అవ్వాలి, లేదా పలానా రంగంలో ఇంజనీర్ అవ్వాలి అని మేము అవ్వలేకపోయాము కాబట్టి మా పిల్లలు అవ్వాలి అని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. దానికి ఏమంటారు? అది చాలా ముఖ్యమైన, ఈ రోజుల్లో అందరూ బాగా చదవడానికి ఇది ముఖ్య కారణం అండి. తల్లిదండ్రులు నేను చేయలేనిది నా పిల్లల్లో చూడాలి, నేను సంపాదించలేనిది హోదా కానీ ఆదాయం కానీ పిల్లల్లో చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకని ఎక్కువ అవకాశాలను వాళ్ళు తెలుసుకుని మరీ వాళ్ళకి అందిస్తున్నారు. ఇది ఒక రకంగా అంటే పాజిటివ్గా తీసుకుంటే బాగానే ఉంటుంది. అయితే మనం ఆ పిల్లలు వారి మెంటాలిటీ, వారు ఏ రకంగా భవిష్యత్తులో రాణించగలరు అనే అవగాహనలో ఏమైనా పొరపాట్లు ఏమైనా దొరికితే తల్లిదండ్రుల పరంగా అది ప్రమాదం అవుతుంది కదా. అందుకనే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు తల్లిదండ్రులకి మంచి అవకాశాలు ఉన్న లిబరల్ ఎడ్యుకేషన్ అని ఒకటి వచ్చిందండి. దాంట్లో ఏంటంటే చిన్నప్పుడే పిల్లలకి ఏం అవకాశం ఉంటుంది అనేది వీళ్ళకి తెలియకపోయినా అక్కడ కౌన్సిలర్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఇవ్వగలుగుతారు. అప్పుడు సాధక బాధకాలు ముందే తెలుసుకోవచ్చు అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ డబ్బులు ఎక్కువ పెట్టాలా, దూరంగా పంపించి చదివించాలా, జనరల్గా సెంటిమెంట్ ఉంటుంది. దూరంగా పిల్లల్ని ముందే యంగ్ ఏజ్లో టెండర్ ఏజ్లో పంపించేస్తే ఏమవుతారో, ఇలాంటి అపోహలకంటే కౌన్సిలింగ్ సెషన్స్, గైడెన్స్ అవసరం సార్. అదే అంటే దాని గురించి ఒకవేళ తల్లిదండ్రులకు కూడా ఏమన్నా అపోహలు ఉంటే కూడా తొలగిపోతాయి సార్. కౌన్సిలరు తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు సార్. జనరల్గా పేరెంట్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, తెలిసి తెలియకుండానే అది ఇంటర్నల్గా నడుస్తూ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ క్లియర్ చేయడంతో పాటు ఇద్దరికి అవినాభావ సంబంధం ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలనేది ఇలాంటి చోటే వస్తుందండి. వాళ్ళిద్దరు డిఫరెన్సెస్ని క్లియర్ అవుతుంది. ఎస్ సార్. కాబట్టి పిల్లవాడి భవిష్యత్ అనేది ప్రమాదం పడకుండా జాగ్రత్తగా సుగమం అవుతుంది. బాగుందండి సురేష్ కుమార్ గారు. అయితే ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళటం, అక్కడే ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయి అక్కడే ఉండటం అట్లాంటివి జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ ట్రెండ్ ఎలా ఉందంటారు? కరెక్ట్ సార్. కరెంట్ ట్రెండ్ ఏమవుతుందంటే అండి, చాలామంది విదేశాలకి మొగ్గు చూపిస్తున్నారు. ఇంతకుముందు ప్రీవియస్ సంవత్సరానికి ఎప్పటికీ చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 50%, 60% ఇంక్రీజ్ అవుతుందండి
ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళే పిల్లల సంఖ్య పెరుగుతుందన్నమాట. ఎందుకంటే విదేశాల్లో ఉద్యోగాలు మెరుగ్గా ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారు. అలాగే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే రకరకాల కోర్సులు చదువుకోవడానికి విదేశాల్లో మంచి అవకాశం ఉంది. శాశ్వత నివాసానికి కూడా ఇది ఒక మార్గం అవుతుందండి. విదేశాల్లో కూడా హై స్టాండర్డ్స్ అంటే జీవన ప్రమాణాలు ఒకటే కాకుండా విద్యా ప్రమాణాలు కూడా ఎక్కువ ఉంటున్నాయండి. ఇది ఖర్చుతో కూడింది అయినప్పటికీ కూడా ఇప్పుడు విద్య పొందిన తర్వాత ఏమవుతుందంటే సార్, సగటు ఆదాయాన్ని పరిశీలించి చూస్తే వెంటనే పెట్టుబడి మీద రిటర్న్స్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా, త్వరలోనే వాళ్ళు సంపాదించగలుగుతున్నారండి. అలాగే విద్యార్థులు బయటకు వస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మంచి నైపుణ్యం జ్ఞానం వస్తుందని భావిస్తున్నారు సార్. దానికి తగ్గ ఉపాధి కూడా దొరుకుతూ ఉంది అక్కడ. ఖచ్చితంగా అండి. అయితే మరి సురేష్ కుమార్ గారు, ఇప్పుడు మన జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఎటువంటి మార్గాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉన్నాయండి. జాతీయంగా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా స్పెషలైజేషన్ సూపర్ స్పెషలైజేషన్ అనేది ఒక ప్రమాణాలు అన్ని కాలేజీల్లోనూ అన్ని యూనివర్సిటీస్లోనూ జరుగుతున్నాయండి. ఈ కోర్సులను ఏంటంటే అన్ని చోట్ల అందించడం వల్ల విద్యార్థులకి తల్లిదండ్రులకి పూర్తి అవగాహన లభించింది సార్. అందుకని ఈ మార్గాల్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు, అవకాశం ఉన్నది అందిపుచ్చుకుంటున్నారండి. అయితే ఇప్పుడు ఎవరైనా ఒక విద్యార్థి విదేశాల్లో విద్య సంపాదించుకోవాలి అని అనుకుంటే ఎటువంటి అర్హతలు కావాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మనకు అర్హత అనేది ఇది ఖరీదైన విద్య అనే ఒక అపోహ ఉందండి. అది లేదు ఇప్పుడు. ఎందుకంటే లోన్స్ వస్తున్నాయి, వీళ్ళకి మంచి అవకాశాలు ఉండే కాలేజీ నుంచి కూడా పార్ట్ టైం జాబ్స్ వచ్చేస్తున్నాయి. ఖరీదైన విద్య అనేది ప్రొఫైల్ పోయింది సార్. తర్వాత విదేశీ యూనివర్సిటీస్ కానీ విశ్వవిద్యాలయాలు కానీ కాలేజీలు కానీ ఏం చేస్తున్నాయంటే ప్రొఫైల్ మీద విద్య సారిస్తుంది. ప్రొఫైల్ అంటే వీళ్ళ పూర్తి అవగాహన ఎలా ఉంది అనేది అన్నిటి మీద, ఓన్లీ చదువు ఒకటే కాదు, వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తున్నారా, ఆర్ట్స్ ఉన్నాయా, బిజినెస్ యాంగిల్లో వాళ్ళకి థింకింగ్ ప్రాసెస్ ఉందా, ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ అర్హతని తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే దీన్ని ఫస్ట్ మొదట్లోనే వాళ్ళు లాంగ్వేజ్ మీద ఎఫిషియన్సీ ఉందో లేదో చూస్తారు సార్. తర్వాత 3 C's అంటారు, అంటే కోర్సు, కాలేజ్, కంట్రీ. ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఆ మూడింటిని కన్ఫర్మ్ చేసుకుంటే వీళ్ళకి ఈజీ అయిపోతుంది సార్. కోర్సు, కాలేజ్, కంట్రీ. కరెక్ట్ అండి. ఈ మూడు ముందు ప్రధానంగా తెలుసుకోవాలి. అవును సార్. ఏం చదవబోతున్నావు, ఏ కాలేజీ, ఏ దేశం, ఏ కంట్రీ. అది ఎందుకంటే కంట్రీ ఒక్కొక్కసారి కొన్ని కంట్రీలు వాతావరణం సరిగ్గా ఉండకపోవచ్చు. కోర్సు ఎవరో ఫ్రెండ్ జాయిన్ అయిపోయినారని మనం జాయిన్ అయిపోతాం. మనకున్న ఇంట్రెస్ట్, మనకున్న నాలెడ్జ్ దానికి సరిపడా ఉందా లేదా అనే అవగాహన తెలియకపోవడం. తర్వాత కోర్సు అంటే కాలేజ్, ఈ రెండు కూడా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది లేదా రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అలా ఉండకుండా చూసుకోవాలి సార్. అది అంటే వాళ్ళని చూసి కొద్దిగా ఒక అవగాహన రావడం కోసం వరకు మాత్రమే తీసుకోవాలి. సపోర్ట్ అయితే తీసుకోవాలి. బట్ ఇంతకు ముందు వెళ్ళిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్న అభిరుచులు, ఆశయాలు, ఆసక్తి వీళ్ళకు ఉండాలని గ్యారంటీ లేదు కదా సార్. వాటిని నమ్ముకొని వెళ్తే మనం దెబ్బతినే అవకాశం. కరెక్ట్ సార్. అయితే మరి మన దేశంలో మన ఆహార వ్యవహారాలు ఒక రకంగా ఉంటాయి. అయితే ఇటువంటి ఆహారము, అలాగే మన మాట్లాడే భాష కానివ్వండి, లేకపోతే మనకు అనువైనటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి, సౌకర్యాలు కానివ్వండి, ఇంకేమైనా ఇటువంటివి ఆ దేశంలో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం ఎంతవరకు అవసరం అంటారు? కరెక్ట్ సార్. ఇదే మన ముందు స్క్రీనింగ్ జరుపుతాం సార్. దాంట్లోనే సైకోమెట్రిక్ టెస్ట్లో తెలిసిపోతుంది. వీళ్ళు SOP అంటారు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అంటే రెజ్యూమే లాంటిది కాకుండా లెటర్ ఆఫ్ రికమెండేషన్, అంటే మన కాలేజీలో చదివిన ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళ గురించి ఇచ్చిన టెస్టిమోనియల్ అన్నమాట అండి. ఇవి కాకుండా అసలు అత్యంత ప్రజాదరణ పొందిన దేశాలు ఉన్నాయండి. కెనడా, USA, UK, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇవన్నీ ఈ వాతావరణంకి సరిపడా ఉండే దేశాలు ఉంటాయండి. జనాదరణ ఎక్కువ ఎందుకు పొందినాయంటే ఈ దేశాల్లో అత్యధిక ప్రత్యేకమైన వరల్డ్ టాప్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయండి ఇక్కడ. అలాగే అత్యంత అవకాశాలు, కెరీర్ అవకాశాలు ఉన్న కోర్సులు ఉన్నాయండి. శాశ్వత నివాస మార్గాలు అంటే పర్మనెంట్ స్టే కూడా చేయొచ్చండి. తర్వాత ఉద్యోగం చేసుకుంటూ చదవలేం, కానీ చదువుతూ ఉద్యోగం చేసుకునే అవకాశం వాళ్ళు ఇస్తారు సార్. అలాగే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు, స్కాలర్షిప్స్ పొందొచ్చు. బాగా చదివే పిల్లలకి ప్రోత్సహించే స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి.
కొన్ని జాగ్రత్తలు మాత్రం అవసరం. అంటే ఇందాక చెప్పినట్టుగా కోర్సు, కళాశాల, దేశం చూసుకున్నతో పాటు వాతావరణం, స్కాలర్షిప్ ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి సార్. అలాగే అక్కడ ఉన్నటువంటి న్యాయ పరిమితులు కూడా మనం తెలుసుకోవటం మంచిది. అవును సార్. అంటే అక్కడ ఉండే న్యాయ పరిస్థితులు, తర్వాత వీళ్ళు లా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు అన్నట్టు న్యాయం అనేది ఇంపార్టెంట్ కాకుండా కండిషన్స్ వీళ్ళు సూట్ అవుతారో లేదా ముందు తెలుసుకోవాలి సార్. తీరా వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడి పేరెంట్స్ ఇంత కష్టపడి పంపించిన తర్వాత వెనక్కి తీసుకురావాలా, అక్కడ ఉంచాలా, బాధపడాలా, ఈ మూడింటితో సతమతం అవుతారు సార్. అవును. ఉదాహరణకి అక్కడ 9:00 ఇంటికి వెళ్ళిపోవాలి అనే కండిషన్ ఉంటే కనుక, లేదు నాకు లేట్ నైట్ తిరగడం అలవాటు, అలాగే ఉంటానంటే ఇబ్బంది పడతారు. అలాంటివి ఒప్పుకోరు సార్. లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అలాగే ఆ దేశానికి సరిపడా సూచనలు మనం పాటించాలండి, అది కంపల్సరీ. లేకపోతే మన దేశానికే చెడ్డ పేరు. ఖచ్చితంగా అండి. పంపించిన ఎంబసీస్ కానీ లేకపోతే మన గవర్నమెంట్ కానీ ఇంత ఫ్రీగా ఎందుకు మనకి ఇస్తుందంటే, మన పంపించిన పర్సన్స్ అంటే స్టూడెంట్స్ కూడా అలా బిహేవ్ చేస్తారని ఉద్దేశంతో ఆ ప్రీటెక్స్ట్తోనే పంపిస్తాం. కాబట్టి అది పూర్తిగా బాధ్యత వహించాల్సింది స్టూడెంట్స్కి ఉంటుంది, పేరెంట్స్ కూడా ఉంటుంది, ప్లస్ పంపించిన కెరీర్ కౌన్సిల్ కూడా బాధ్యత ఉంటుంది. ఓకే. అయితే మరి సురేష్ కుమార్ గారు, ఇట్లా నేను ఫలానా ఉన్నత విద్య నేను అభ్యసించాలి, చదువుకోవాలి అనేది ఈ ప్రణాళిక ఎప్పుడు మొదలు పెట్టాలంట? మంచి ప్రశ్న సార్ సుధాకర్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో పిల్లలు 9th క్లాస్ నుంచే 9th 10thలో ఉండే మార్కులను బట్టి కూడా స్క్రీనింగ్ జరుగుతుందండి. వాళ్ళు నెక్స్ట్ ఎలా వెళ్తారు, ఎలా ఉద్యోగానికి తెచ్చుకునే అర్హత తెచ్చుకుంటారు అనేది 9th 10th నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ అన్వేషణ ఒక 2 ఏళ్ల నుంచి అయితే మొదలు పెట్టాలండి. అంటే 2 ఏళ్ల ముందు నుంచి మనం స్టడీ చేయాలి. ఏ కాలేజు ఎక్కడుంది, కోర్స్ ఏంటి, నాకు సూటబుల్ కాదా, దానికి సంబంధించిన నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నా క్వాలిటీస్ ఏంటి, నేను ఎన్ఎస్ఎస్లో ఉన్నానా, స్పోర్ట్స్లో ఉన్నానా, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో ఉన్నానా, లేకపోతే నాకు ఆర్ట్ స్కిల్స్ సెట్ డెవలప్మెంట్లో సంబంధించిన క్రాఫ్ట్ కానీ లేదా పెయింటింగ్ కానీ లేదా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే అది కానీ, అవి కూడా ఓవరాల్గా అంటే అన్ని రకాలుగా వాళ్ళు తరోగా ఉండేటట్టుగానే ప్లాన్ చేసుకుండడానికి కనీసం 2 ఏళ్ల ముందు నుంచి అంటే 9th క్లాస్ 10th క్లాస్ నుంచి అయితే ఖచ్చితంగా మొదలు పెడితే చాలా మంచిది. అది లాంగ్ రన్లో ఎక్కువ రోజుల్లో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు అనేది. కరెక్ట్ సార్. అయితే మరి సురేష్ కుమార్ గారు, మీరు చెప్తూ చాలా విషయాలు చెప్పారు మీరు. అయితే ఇప్పుడు మీరు ఈ రకంగా ఈ ఒక వ్యక్తిత్వ వికాస నిపుణునిగా, అలాగే ఒక శిక్షకుడిగా ఎంతోమందికి మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు. అలాగే ఎంతోమందికి మంచి మంచి కెరియర్లు ఎంచుకోవడంలో మీరు సలహాలు, సూచనలు ఇచ్చి ఉంటారు. అయితే ప్రస్తుతం దానికిను మీరు ఈ రకమైనటువంటి ఈ వృత్తిలో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు ఉన్నాయి? విద్యార్థుల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ ఏ రకమైనటువంటి అవగాహన ఉందంటారు? మంచి ప్రశ్న సార్ ఇది కూడా. ఎందుకంటే తల్లిదండ్రులు, విద్యార్థులు ఇద్దరు కలిసి కూర్చుని డిసైడ్ చేసుకునే ఒక ప్రాజెక్ట్ అండి ఇది. ఇలాంటప్పుడు వాళ్ళు ప్రీవియస్గా ట్రెండ్స్ ఎలా ఉంటాయంటే అంటే ఎవరో ఎక్కడో బాగా డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళేవారు ఫారిన్ యూనివర్సిటీ చదవాలంటే దూరంగా పిల్లల్ని వదిలేయాలని. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకి విద్యార్థుల భవిష్యత్తు మీద ఎక్కువ ఫోకస్ ఉందండి. అందువలన మీకు చిన్నపిల్లలు కూడా చాలా పల్లెటూరులో కూడా పట్టణానికి పంపించి 5వ క్లాస్ నుంచి పంపించేస్తున్నారు. అలాగే 9th 8th క్లాస్ నుంచి పంపిస్తున్నారు. అంటే ప్రీ ప్రైమరీ దగ్గర నుంచి కూడా తల్లిదండ్రులకి విద్యార్థులకి ఇప్పుడు ఆ మ్యాచింగ్ జరిగిందండి. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత వెళ్ళాలి అన్నదాన్ని ప్రిపేర్ అవుతున్నారు. అలాగే అవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఫారిన్ యూనివర్సిటీ అంటే ఏముందండి, ఇప్పుడు ఒక 3 గంటలు 4 గంటల్లో దుబాయ్ వెళ్ళి వచ్చేయచ్చు, సింగపూర్ వెళ్ళి వచ్చేయచ్చు, కొంచెం దూరం అయితే ఒక 10 గంటలు జర్నీ చేయొచ్చు. వాళ్ళకి అంటే డిస్టెన్స్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత ఈ ఆన్లైన్ కోర్సులో కూడా వీళ్ళు బాగా స్టడీ చేస్తున్నారండి. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఏం చేశారంటే ఎక్కువ అవగాహన పెరిగింది సార్. ఒకప్పుడు అంటే ఎక్కడో ఎవరినో వెళ్ళి కలవాలి, పర్సనల్ కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలని ఉండేది. ఇప్పుడు అలా కాదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ గ్లోబ్ హెస్ బికమ్ స్మాల్. అందువల్ల వెళ్ళి రావడం, చదువుకోవడం కూడా ఈజీ అవ్వడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, కెరీర్ కౌన్సిలర్లు, రిలేటివ్స్, ఆల్రెడీ వెళ్ళి అక్కడ సక్సెస్ సాధించిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు గైడెన్స్ ఎవరైనా అంటే పెద్దలు సీనియర్స్ కానీ కరెక్ట్గా గైడ్ చేస్తున్నారు సార్. అందువలన ఇప్పుడు ఈ అవగాహన బాగా పెరిగిపోయింది. దానివల్ల రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. నేను ఒక 2 ఏళ్ల నుంచి చూసిన
ఒక వాతావరణం చూస్తే చాలా ఎంకరేజింగ్ ఉంది సార్. ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ హ్యాపీ, దే ఆర్ ఎర్నింగ్. కష్టపడి పైకి వచ్చిన తల్లిదండ్రుల్ని ఆసరాగా నేను ఉండాలి అన్న ఉద్యోగం అన్వేషణే కాకుండా రిచ్నెస్ ఆఫ్ థింకింగ్ ముందు మొదలవుతుంది సార్ విద్యార్థుల్లో. అది నా అబ్జర్వేషన్ సార్. మరి సురేష్ గారు, మీరు ఇట్లా ఈ కెరియర్ కౌన్సిలింగ్ కానివ్వండి, కోచ్గా కానివ్వండి, ఎలా నిర్వహిస్తుంటారా? అంటే మన కళాశాలకు వెళ్తుంటారా, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తుంటారా, వాళ్ళే మీ దగ్గరికి వస్తారు? ఎలా ఎస్ సార్. ఏమవుతుందంటే సార్, చాలా వరకు జూమ్లోనే నా నెంబర్ ద్వారా ఎవరైనా కాల్ చేస్తే ఇన్ఫామ్ చేస్తాం. అలాగే కొంతమంది దీనికి ఫెసిలిటేటర్స్ ఉంటారు, కొంతమంది కెరీర్ కౌన్సిలింగ్లోనూ ఉంటారు, అలాగే కన్సల్టెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి వీళ్ళ సూటబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పరిచయం చేయడం, కానీ ముందుగా అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, ఒక అండర్స్టాండింగ్ తీసుకురావడం, క్లారిటీ ఆఫ్ థాట్ని తీసుకొస్తాం సార్. అది అయిన తర్వాత ఎవరికి ఏ రకంగా ఉపయోగపడతాము, నేను ఉపయోగపడాలని అనే దాన్ని బట్టి వాళ్ళు కనెక్ట్ చేస్తుంటాం. ఓవరాల్గా నేను చేసే పని ఏంటంటే, ముందు అసలు ఇది క్లారిటీ ఇస్తాను సార్. వాట్ ఈస్ ద క్లారిటీ విత్ రిగార్డ్ టు కోర్స్, కాలేజ్ అండ్ కంట్రీ. తర్వాత ఫెసిలిటేటర్స్ ఉంటారు, వాళ్ళకి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కనెక్ట్ చేస్తాం. తర్వాత దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే మీరు వాళ్ళు ఇట్లా ఈ రకంగా విదేశాలకు వెళ్ళటానికి కూడా వారికి కావాల్సినటువంటి ఎటువంటి సూచనలు కావాలో మీరు అందిస్తుంటారు. అలాగే. అయితే మరి ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదన్నా సమస్యలు వచ్చి ఏదన్నా అంటే కెరియర్ పరంగా ఏదైనా సలహాలు కావాలంటే మిమ్మల్ని మళ్ళీ మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు? కరెక్ట్ సార్. ఫస్ట్ లెటర్ ఆఫ్ రికమెండేషను, ఎస్ఓపి, వాళ్ళ రెజ్యూమే తయారు చేయడం, తర్వాత వాళ్ళకి కావాల్సిన I-20 అంటాం, అది తెప్పించడం. దాని తర్వాత అక్కడ ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు అకామిడేషన్ దగ్గర కానీ, లేదా కోర్సు కాలేజీలో సూటబిలిటీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి కానీ, యూనివర్సిటీ జనరల్గా ఇలాంటివి ఏమీ చేంజెస్ ఏం రావు సార్, అన్లెస్ అండ్ అదర్వైజ్ మన సబ్మిషన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలండి. అంటే కొంతమంది అంటే సర్టిఫికేట్స్ సరిగ్గా లేకుండా చూడకుండా పంపించారనుకోండి, లేదా అమౌంట్స్ కొన్ని వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడుగుతారు, అది పక్కాగా ఉండాలి. ఏదైనా సరే జెన్యూన్గా మనం సబ్మిట్ చేసినప్పుడు యూనివర్సిటీస్ అన్నీ కూడా ఓకే అంటాయి. మనం జెన్యూన్గా లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అప్పుడు కూడా ముందే మేము అవగాహన ఇస్తాం. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లం ఉందనుకోండి, కాంటాక్ట్లోనే ఉంటాం. ఈ కౌన్సిలర్స్ కానీ, లేదా ఈ కోచెస్ కానీ, లేదా కెరీర్ కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకి సపోర్టింగ్గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మీద భరోసాతోనే కదా మనం ముందు స్టార్ట్ చేసేది. సో అది చాలా ఇంపార్టెంట్, దట్ వీ విల్ టేక్ కేర్. చాలా బాగుంది సురేష్ కుమార్ గారు. మీరు ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, ఒక శిక్షకుడిగా, అలాగే కెరియర్ కోచ్గా, అంటే భవిష్యత్తులో విద్యార్థి తన జీవితం ఏ రకంగా మలుచుకోవాలో మీరు విద్యార్థి దశ నుంచే, అంటే హై స్కూల్ స్థాయి నుంచే మీరు వారికి గైడెన్స్ ఇచ్చి మంచి పౌరులుగా వారిని తీర్చిదిద్దినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మీరు చెప్పిన విషయాలు గమనించి మన శ్రోతలు కూడా వారి వారి బిడ్డలకు తమ వంతు సహకారం అందించి మంచి ఉపాధి కల్పించడానికి సహాయం చేస్తారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. అయితే ముందుగా ఇంకా ఎవరైనా మన శ్రోతలు ఎవరైనా వారికి ఈ కెరియర్ కౌన్సిలింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీ మొబైల్ నంబర్ చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీరు అవకాశం ఇచ్చినందుకు. ఎవరొచ్చి అడిగినా వాళ్ళకి సంబంధించిన అవకాశాలను బట్టి ఎలా మనం గైడెన్స్ ఇవ్వాలనే దాని మీద సూచనలు ఇవ్వడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను సార్. నా పేరు ఎం సురేష్ కుమార్. నా మొబైల్ నంబర్ 8919114668. మరొకసారి 8919114668 అండి నా నెంబరు. ధన్యవాదాలు సార్, మీరు అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.